వచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇంకా ఎన్నాళ్ళలో పారిపోతుంటావు? నేను బిల్లాని కాదని నిరూపించేంత వరకు. సార్, నన్ను బిల్లాగా నటించమన్నది డిఎస్పి జయప్రకాష్. ఇప్పుడు ఆయన బ్రతికి లేరు, ఆయన చనిపోయారు. నేను చెప్పేది వింటున్నది, నమ్ముతున్నది మీరు మాత్రమే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేనెలా డిఎస్పి జయప్రకాష్కి ఇన్ఫార్మర్గా ఉండి ఆ గ్రూప్ గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, అదే విధంగా ఆ గ్రూప్ కూడా ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. సరే, నువ్వు డిఎస్పీకి ఇచ్చానన్నావే, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ? నేను ఆయన చేతికే ఇచ్చాను సార్. చూడు, నువ్వు బిల్లా కాదని నిరూపించాలంటే అదొక్కటే ఆధారం. బిల్లా అయితే అలా ఎప్పటికీ ఇవ్వడు. వేళకొడవద్దు, ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు. సార్, వేళకోళం కాదు, నిజంగా ఆయనకే. సార్, రంజిత్ వస్తున్నాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ? జగదీష్, నువ్వు బిల్లావి కాదని నాకు తెలుసు. బిల్లా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. మరైతే డిఎస్పీని చంపింది నేనే జగదీష్ అని డిఎస్పీకి తెలుసుంటుంది. ఇప్పుడు నీకు తెలిసింది. మనం ఏం చేస్తాను? అంత పెద్ద క్రిమినల్ పోలీసుల్ని మోసం చేసి తప్పించుకుంటున్నాడు. ఐ నీడ్ దట్ గై. ఐ నీడ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్. బట్ వి నీడ్ హిమ్ అలైవ్. ఎస్ సార్, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ అవసరం ఎదుర్కొంటా. నో, ఐ నీడ్ ఇట్. సార్, బట్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఇండియన్ ఎంబసీని కన్సల్ట్ చేయకుండా మనం ఇలాంటివి చేయకూడదు. డోంట్ వరీ అబౌట్ దట్. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి పేపర్స్ తీసుకోవడం నా బాధ్యత. మీరు అప్రూవ్ మాత్రం చేస్తే చాలు. ఐ నీడ్ దట్ గాయ్.